దాసుడు కనుక ఇంట్లో పనిచేసిన వ్యక్తి కనుక ₹1,00,000 అడగగానే అలా తీసుకొని ఇచ్చేస్తాడా? అంటే బాలుడికి ఇవ్వడు, తర్వాత దాసుడికి ఇవ్వడు, వీళ్ళిద్దరికి కూడా ఇవ్వడానికి ఇష్టపడడు. ఆ తర్వాత నెక్స్ట్ పర్సన్ ఒక ఆయన ఉన్నాడు, ఎవరైనా కొడుకు, వారసుడు అని రాయబడింది అక్కడ. వారసుడు వచ్చి, వారసుడు అనగానే మీకు అర్థమవుతుంది, అతను మేస్త్రి అయ్యాడు కనుక వారసుడు అయ్యాడు, లేకపోతే బాలుడితో సమానం. వారసుడైంది, డాడీ అర్జెంట్గా ఒక 5 లక్షలు కావాలంటే సరే ఎందుకంటే మాట్లాడడానికి అవకాశం లేదు. ఆ ఇంటికి ఎవరైనా వారసుడు మేజురయ్యాడు అంటే తను చేసేటువంటి పనిలో, తండ్రి పనిలో భాగస్వామిగా ఉన్నాడు, ఆస్తి మీద అధికారిగా ఉన్నాడు. వారసుడు అంటే సర్వ హక్కులు సంపాదించుకున్నటువంటి అథారిటీ కలిగిన వ్యక్తి కనుక ఇప్పుడు తండ్రి అంటాడు, ఓకే ఇది బాలుడికి కానీ దాసుడికి కానీ ఇవ్వలేనటువంటి అధికారము ఎవరికి ఇస్తూ ఉన్నాడు? వారసుడికి మాత్రమే ఇవ్వగలుగుతూ ఉన్నాడు. అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, మీరు వారసులా